కేసీఆర్ శివయాత్రనో తెలంగాణ చైత్రయాత్రనో ఏదో ఒకటి జరగాలన్నాడు. నాయకుడు అంటే కమిట్మెంట్ అంటే ఎట్లుంటదంటే, ఇప్పుడు మన రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల కోసం ధర్నా చేస్తున్నా ఢిల్లీకి పోతున్నా అన్నాడు. పోయిండు, ఏదో ధర్నా చేసినట్టు డ్రామా చేసిండు, మళ్ళా తెల్లారే యువతల పడ్డాడు, మళ్ళా పత్తలేదు. అప్పటి నుంచి బీసీ రిజర్వేషన్ల ముచ్చట్లేదు, దాని గురించి మళ్ళీ చెప్తాను. నాయకుడు అంటే ఎట్లుంటదంటే, కేసీఆర్ గారు ఒక మాట చెప్పిండు, నేను ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీకి పోతున్నా, తిరిగి కాలు మళ్ళా తెలంగాణలోనే పెడతా అని చెప్పి పోయిండు, తెలంగాణ తీసుకొని వచ్చిండు. కమిట్మెంట్ అంటే గట్లుంటది, నాయకత్వ పటిమ అంటే గట్లుంటది. నీకు కూడా దమ్ముంటే రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల విషయంలో గాని, నువ్వు చెప్పిన ఇతర విషయాల్లో గాని, నీకు నీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, నీకు నీ పార్టీకి కమిట్మెంట్ ఉంటే, నువ్వు కూడా ప్రతిజ్ఞ చేసి అవసరమైతే పోరాటం చేయి, మేము కూడా తప్పకుండా నీకు సహకరిస్తాం. కానీ దొంగ మాటలు చెప్పకు, పచ్చి అబద్ధాలు చెప్పి గొంతు గొయ్యకు తడిగుడ్డతో. ఆలోచించండి మీరు, 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. ఏది సర్పంచ్ ఎంపీటీసీ పదవులు మాత్రమే కాదు, జెడ్పీటీసీ కౌన్సిల్ పదవులు మాత్రమే కాదు, 42% విద్యలో చదువుకునే పిల్లలకు, 42% కొలువులలో, ప్రభుత్వ కొలువులలో, ఉద్యోగాల్లో ఇస్తామన్నారు. 42% ప్రభుత్వ కాంట్రాక్ట్లల్లో, మీరు ఊర్లలో చేసే వర్కులల్లో, సీసీ రోడ్లల్లో, మోరీలల్లో, కట్టే కమ్యూనిటీ హాల్లల్లో అన్నిట్లో 42% బీసీలకు ఇస్తా అన్నాడు. బీసీ సబ్ ప్లాన్ పెడతా అన్నాడు. అట్లాగే బీసీ సోదరుల కోసం 5 ఏళ్లలో 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతా అన్నాడు. సంవత్సరానికి 20,000 కోట్లు మీకే ఇస్తా అన్నాడు. ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ పెడతా అన్నాడు. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కు అల్లకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెడతా అని చెప్పి నమ్మబలికిండు. ఇంకా చాలా చెప్పిండు. ముదిరాజులను బీసీ డీలకెళ్ళి ఏల మారుస్తా, యాదవులకు డైరెక్ట్ గా ఖాతాలలో పైసలేస్తా, పద్మశాలీలకు మీ జిల్లాలో కూడా, జనగామ జిల్లాలో కూడా మెగా పవర్ లూమ్ క్లస్టర్ పెడతా అని కులానికి ఒక మాట ఇచ్చిండు. ప్రతి కులానికి బీసీలలో మాట ఇచ్చిండు. ఒక్కటన నిలబెట్టుకున్నాడు అయ్యేల వరకు. 42% రిజర్వేషన్, 42% రిజర్వేషన్. ఒక మాట నేను అడుగుతున్నా, ఇక్కడ వచ్చిన మా బీసీ సోదరులు ఆలోచించాలని కోరుతున్నా. పల్లాన్న చెప్పిండు, దొడ్డి కుమరాయ పుట్టిన నేల, సర్వాయి పాపన్న జన్మించిన నేల, సాకలి ఐలమ్మ పుట్టిన గడ్డ ఈ జనగామ. మరి ఇక్కడున్న మా బీసీ అన్నదమ్ములు, బీసీ అక్క చెల్లెలు ఆలోచన చేయాలి. 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిండు. సరే, ఇవాళనేమో కోర్టు ఆపింది అని డ్రామాలు చేస్తున్నాడు. సరే, రాజకీయ రిజర్వేషన్ ఒక నిమిషానికి కోర్టు ఆపింది అనుకుందాం. మరి మిగతా నీ చేతుల్లోనే ఉన్నాయి కదా, 1,00,000 కోట్ల బడ్జెట్ నీ చేతుల్లోనే ఉండే. 42% విద్యలో, కొలువులలో, ప్రభుత్వ కాంట్రాక్ట్లలో ఎవడాపిండి నేను కోర్టు అయితే ఆపలేదు కదా, ఒక చిన్న కాగితం ఇస్తే అయిపోతుంది కదా. అట్లే ఇంకొక మాట నేను అడుగుతున్నా, మీరు ఆలోచన చేయండి. బీసీ సబ్ ప్లాన్ ఎందుకు పెట్టావు? 2 బడ్జెట్లు అయిపోయినాయి, ఇంకెప్పుడు పెడతావు? సబ్ ప్లాన్ పెడతా అని మాట ఇచ్చింది నువ్వు. ఇంకా చాలా చెప్పినావు, ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు నిలబెట్టుకోలేదు. నిలబెట్టుకోకపోగా 42% రిజర్వేషన్ అని డ్రామా చేసి, కుల గణన అని చెప్పి 160 కోట్లు ఖర్చు పెట్టి బీసీల జనాభా తగ్గించి చూపెట్టిండు రేవంత్ రెడ్డి. ఆనాడు సమగ్ర కుటుంబ సర్వేలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో 2014-15లో 51% బీసీ అని లెక్క వస్తే దాన్ని తగ్గించి 46% చూపెట్టిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి. 46% అని చూపెట్టుడు కాదు, 42% రిజర్వేషన్ అని దానికి 10 రకాల కథలు చెప్పిండు. ఒక రోజేమో రాజ్యాంగ సవరణతోనే రిజర్వేషన్ వస్తుందని చెప్పిండు. ఒక్కొక్క రోజేమో నేను బిల్లు తెస్తున్నా, బిల్లుతోని అయిపోయింది, సప్పట్లు కొట్టుని, పాలాభిషేకాలు చేయండి అని ఒక రోజు చెప్పిండు. ఇంకొక రోజు బిల్లు కాదు ఆర్డినెన్స్ తెస్తున్నా అన్నాడు. ఇంకొక రోజు జీవో ఇస్తే చాలన్నాడు. ఇంకొక రోజు పార్టీ పరంగా ఇస్తా అని చెప్పిండు. ఇన్ని కథలు చెప్పిండు. కానీ ఏం చేసిండు? ఆఖరికి నిన్న సర్పంచ్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 24% ఉండే బీసీల రిజర్వేషన్ సర్పంచ్ ఎలక్షన్ లో. మరి ఇవాళ ఎంత అయింది? ఎక్కడ 42, ఎక్కడ 17%. అంటే వెనకటికి ఎవడో చెప్పిండు, కొండంత రాగం తీసి గాడిని పాట పాడినాడు. గట్లున్నది రేవంత్ రెడ్డి కథ. ఇక 2 ఏళ్లకెళ్ళి 160 కోట్లు ఖర్చు పెట్టి ఇగో చేస్తే కులగణన, అగ చేస్తే ఇక అయిపోయి 42%, ఇగో జీవో, అగో ఆర్డినెన్స్, ఇగో బిల్లు, అగో రాజ్యాంగ సవరణ, ఇగో ధర్నా, అగో పాలాభిషేకం. అయిందా మరి? గందుకే అంటున్నా, కాంగ్రెస్ అంటేనే మోసం, కాంగ్రెస్ అంటేనే దగ,
కాంగ్రెస్ అంటేనే వంచన, కాంగ్రెస్ అంటేనే కుతంత్రం. అందుకే ఆ